Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. గరుడ పురాణంలో భాగంగా మనం ప్రేతకాండలోని కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ రోజు మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే, మనిషి చనిపోయేటప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుంది, నరక యాతన అనుభవిస్తాము అని అంటుంటారు. కొన్నిసార్లు చనిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఆ యాతన అనుభవించాము అంటారు. నిజంగా అలాంటి యాతన అనుభవిస్తామా, అసలు ఎలా ఉంటుంది అనుభవం అనేది ఈ రోజు ఈ టాపిక్ లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ శర్మ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్. సాధారణంగా బ్రతికున్నప్పుడే చావు అంచుల్లాగా పోయొచ్చు, నరక యాతన అనుభవించాను, ఇంకా చావు ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది అని చెప్పి జీవంతో ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మనం ఆ జీవాన్ని వదిలిపెట్టేటప్పుడు అనుభవం అనేది ఎలా ఉంటుందో తెలియజేయండి. ఏముంది ప్రత్యేకించి గరుడ పురాణంలో దీని గురించి? మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. అవునా? నరక యాతన. యాతన అంటే ఇబ్బంది పడడం. మామూలుగా చాలా యాతనలు పడి అని మనం మాట్లాడుతుంటాం, అంటే ఎన్నో ఇబ్బందులు పడి. ఈ ఇబ్బందులు పడడానికి గాను ఒక శరీరం కావాలి. ఇక్కడ మరణించాడు, మరణించిన తర్వాత ఈ శరీరం ఇక్కడే ఉంది, తర్వాత ఏ యాతన ఎలా అనుభవిస్తాడు అనేటటువంటిది ఒకటి. రెండోది, ఇక్కడ మరణించే సమయంలో ఆ జీవి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది మన ప్రశ్నకి గరుడ పురాణంలో చెప్తూ, జనరల్గా అసలు మరణం అందరికీ ఒక రకంగా ఉండదు. ఒకళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఒకళ్ళకి అసలు ఇబ్బందిగానే ఉండదు, సుఖమరణంగా ఉంటుంది. ఏంటి తేడా అంటే, ఈ జీవనం, ఈ జన్మ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేశాం అనే దాన్ని బట్టి మరణం అనేది మన చేతుల్లో అలా ఉంటుంది అన్నారు. అందుకనే పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవః నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి పుణ్యం యొక్క ఫలం కావాలి. అంటే పుణ్యం యొక్క ఫలం ఏంటి? భోగము, సుఖము, ఆనందము, ఇవన్నీ అవన్నీ చాలా కావాలి. కానీ పుణ్యం చేయడానికి మాత్రం ఎవరు ఇష్టపడరట. మనం సంపాదించడానికి ఇష్టపడరు, ప్రతిఫలం కావాలి, శ్రమ మాత్రం ఎడదు. కానీ పాప ఫలం ఎవ్వరు కోరుకోరు. దుఃఖంగా ఉండాలి, బాధలు పడాలి అంటే. కానీ ప్రయత్నం చేసి మరి పాపాన్ని చేస్తూ ఉంటారు మానవులు అని చెప్పారు. ఇలా ఈ పుణ్య పాపాల యొక్క తూకం బట్టి ఆ మరణం అనేది వస్తుంది అన్నారు. అంటే ఎలా గమనించవచ్చు దీన్ని అంటే, ప్రాణోత్క్రమణం. ఉత్క్రమణం అంటే లోపల నుంచి ప్రాణాన్ని బయటికి తీయడం. ప్రాణం కూడా మరి మనతో పాటు ఇంతకాలం మరి జర్నీ చేసింది కదా, అది ప్రాణం మనము అని మనం ఫీల్ అయిపోయాం. అందుకని ఆ ప్రాణం కూడా ఏంటంటే ఎక్కడో ఒకటి దాక్కుందామని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల్లోనూ దాక్కుంటుంది. బయటికి రావడానికి అసలు ఒక బట్టను ఒప్పుకోదు. కానీ ఈ పాప పుణ్య ఫలితాల బట్టి ఆ మృత్యువు అనేది సర్టైన్ టైంకి ఇలా డిసైడ్ అయిపోయి మనిషికి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే, మృత్యువు ఫస్ట్ డిసైడ్ అయిపోతే ఇక్కడ పలానా సమయంలో ఇది వెళ్ళాలి, చెందాలి అని మరి చాలామంది మన ఆశీస్సులు 100 సంవత్సరాలు బ్రతుకు ఇలాగా ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. మరి ఈ ఆశీస్సుల ఫలితం అంతా ఏమవుతుంది అని కూడా మనకి ఒక సందేహం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120 years పూర్ణ ఆయుష్ అని చెప్పారు. 120 సంవత్సరాలు పూర్ణాయుష్షు అంటే ఆ సంవత్సరాల్లో మనం ఇక్కడ బ్రతకడానికి భగవంతుడు మనల్ని డిసైడ్ చేసి 120 years ఇతను భూమి మీద ఉండి ఏం చేయాలి అంటే, అంతకుమునుపు సంవత్సరాలలో, అంతమునుపు జన్మలలో ఈ మనిషి సంపాదించిన పుణ్యము లేక పాపాన్ని అనుభవించడానికే వస్తాడు ఇక్కడికి. ఇన్స్టాంట్ పుణ్యాన్ని అనుభవించడం కోసం ఇక్కడికి రావట్లా. చేసిన పుణ్యాన్ని, చేసిన పాపాన్ని ఇంత మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నరకలోకంలోనో స్వర్గలోకంలోనో వెళ్ళిన తర్వాత అంత పుణ్యము పాపం అనుభవించేస్తే ఇక్కడ మళ్ళీ అనుభవించడానికి ఏముంటుంది అంటే, అక్కడ కూడా టైం లిమిట్ ఉంటుంది అని మనం మాట్లాడుకున్న ఈ విషయాన్ని. నరకంలో కూడా ఇక్కడ మనకు ఎలాగైతే 120 సంవత్సరాలు ఇస్తున్నారో
అక్కడ కూడా ఒక సర్టైన్ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్లో అనుభవించేంత పాపం అనుభవించి మిగతాది అది క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఇక్కడికి వస్తాడు. ఇక్కడ మళ్ళీ మనం కొత్త యాడాన్స్ నడుస్తూ ఉంటాయి పుణ్యపాపాల్లో. కొన్ని ఇక్కడ చేసినవి ఏంటంటే కొన్ని కర్మలు ఇన్స్టెంట్గా పుణ్యాన్ని ఇన్స్టెంట్గా పాపాన్ని ఇక్కడే ఇచ్చేస్తుంటాయి. కానీ అన్నీ అలా ఇవ్వవు. మళ్ళీ ఇది ఆ క్యారీ బ్యాగ్లో పడుతుంటుంది, మళ్ళీ ట్రావెల్ అవుతుంది. అయితే మనం ఏదైతే ఒక పుణ్యము పాపం అనే 2 బ్యాగ్స్ని తెచ్చుకుని ఇక్కడ అనుభవిద్దామని వచ్చామో, దీన్ని బేస్ చేసుకుని ఇంత ఆయుష్ వీడికి ఇలా ఉండాలి, ఇలా జరగాలి అని మొత్తం ఫిక్స్ చేసి డౌన్లోడ్ అయ్యాం. అయిన తర్వాత మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటూ ఉంటాయి. అయితే మనం దానికి కూడా మనం ఇవన్నీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇవన్నీ విషయాలు కూడా ప్రతినిత్యం చేసేటప్పుడు ఆదివారం చేయకూడని పనులు చేస్తూ ఉండడం, తలస్నానాలు, నూనెతో వాడిన వస్తువులు, మధుమాంసాలు సేవించడం, ఈ గోళ్ళు కత్తిరించిన దగ్గర, జుట్టు కత్తిరించుకునే దగ్గర మనకు తెలియకుండా కొన్ని నిమిషాల ఆయుష్, రోజుల ఆయుష్ ఇదంతా మనం కోల్పోతూ ఉంటాం ఇవన్నీ చేయడం వల్ల. ఆ కోల్పోవడం వల్ల ఏమవుతుంది, 120 years ఆయుష్ మనకి ఇచ్చినా మనం దాన్ని మైనస్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. భగవంతుడు అప్పుడు ఇచ్చిన ఆయుష్లో మనం కోల్పోతే ఆయన ఏం చేస్తాడు దాన్ని? కొంతమంది ఏం చేస్తారు, మరి ఆశీర్వచనాలు ఏం చేస్తాయంటే అలా కోల్పోయిన ఆయుష్ను మళ్ళీ పెంచుతాయి. తప్పితే దాన్ని మహామృత్యు అంటారు. ఆ మహామృత్యు అంటే 120 years అంటే 120 years, 121 కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఇంకా ఎంత ఆశీర్వచనాలు చేసినా సాక్షాత్తు పరమాత్మ వచ్చినా. మరి కొంతమంది 500 సంవత్సరాలు ఇట్లా అంటే వాళ్ళ ఆయుష్ అంతవరకు ఉండొచ్చు. అంటే పూర్ణాయుష్ కన్నా నేను అంటుంది పూర్ణాయుష్ 120 years అని ఒక మనిషికి ఉంటే అంటే ఆయుష్. ఇంకా ఒకరికి 1000 years అని ఉంటే 1000 years ఉంటుంది. ఇది ఒక రూలు. అయితే ఈ రూల్ని అతిక్రమించి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు యోగులు. వాళ్ళకి అంటే ఈ రూల్స్ అన్నీ ఎవరికి, ఈ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పుణ్యపాపాలకి బద్ధులైన వాళ్ళకి, అంటే పుణ్యపాపాన్ని అనుభవించడానికి వచ్చిన వాళ్ళకి. ఎప్పుడైతే పుణ్యము పాపము రెండూ కూడా మొత్తం నశింప చేసుకుని రెండూ కూడా పరమాత్మకి ఇచ్చేసి దేనికి అంటి ముట్టనట్టు జీవనం చేస్తున్నా, అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహారం చేసేటటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ జన్మలు కర్మలు అన్నీ వాళ్ళ అధీనంలో ఉంటాయి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే అన్ని సంవత్సరాలు ఉంటారు, ఎప్పుడు మరణించాలంటే అప్పుడు మరణిస్తారు, ఎలా పుట్టాలి అనుకుంటే అలా పుడతారు, ఎక్కడ పుట్టాలి అనుకుంటే అక్కడ కూడా పుడుతుంటారు. ఎందుకంటే కర్మకి వాళ్ళు బద్ధులు కాలేదు. ఎక్కడ రాగద్వేషాలు లేవు, ఈర్ష్యాసూయలు లేవు, పుణ్యము పాపము ఏమీ లేవు, అంతా క్లియర్. వాళ్ళు ఎందుకు అంటే లోకాన్ని క్షేమంగా ఉంచడం కోసం మాత్రమే వాళ్ళు ఆయా కర్మలు జన్మలు తీసుకుంటూ ఉంటారు. మనం ఎందుకు బ్రతుకుతున్నాం అంటే నా కోసం, నా కుటుంబం కోసం, నా ఇష్టం కోసం అంటాం. కానీ వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే లోకం కోసం వాళ్ళు జీవనం చేస్తుంటారు. అందుకనే వాళ్ళని మహానుభావులు అన్నారు. ఇలా ఈ పుణ్య పాప జన్మలలో మరణం అనేటటువంటిది ఎప్పుడు ఆ సర్టైన్ టైంకి ఏదైతే మనకు చెప్పబడిందో అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వచ్చే ఘడియలు ఎలా ఉంటాయి అని మన గరుడ పురాణంలో చెప్తారంటే, శరీరం అంతా ఫస్ట్ పటుత్వాన్ని, అంటే నేను అంటుంది నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ విషయం అది వేరేది. నార్మల్ డెత్ జరిగేవాడికి శరీరం యొక్క పటుత్వం, అంటే దీంట్లో ఉన్నటువంటి బలం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది, బుద్ధి మందగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో యమభటులు ఇంకా అంత్య సమయం వచ్చింది అని తెలిసిన వెంటనే ఇద్దరు వచ్చి పక్కనే కూర్చుంటారు. ఆ ఇద్దరు ఆ మరణిస్తున్న వ్యక్తికి మాత్రమే కనిపిస్తారు అంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే వంకర ముఖాలతో ఎర్రటి కళ్ళు పెట్టుకొని చాలా నల్లగా ఉంటారట. చేతిలో రకరకాల ఆయుధాలు, అవి సమెటల్లాగా, సుత్తిలాగా, బడిసెలాగా, ఖడ్గం, ఇలా ఆయుధాలతో వాళ్ళు ఉంటారు. పాశాన్ని పట్టుకుని వస్తారు. వాళ్ళు ఎలా అంటే పళ్ళు కొరుకుతూ చాలా కోపంగా అసహ్యంగా నీలాంటి పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను అని ఎవరైతే మహాపాపి మరణిస్తాడో వాడి దగ్గరికి వచ్చి చాలా కోపంగా చూస్తారట. అంటే వాళ్ళ యమభటులైనా ఈ పాపిని తీసుకెళ్లాలంటే వాళ్ళకు కూడా చిరాకు, వాళ్ళకంత జుగుప్సలా కనిపిస్తుంది. తప్పట్లేదు, మాకేదో డ్యూటీ కాబట్టి వస్తున్నామని వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీడి మీద చూపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ పరమ దుర్గంధం ఉంటుందట. ఆ బ్యాడ్ స్మెల్ తట్టుకోలేము. ఆ బ్యాడ్ స్మెల్ సమయంలో అసలు వాళ్ళ అరుపులు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఆ అరుపులు చూసి ఇంకొంచెం భయకంపితులై అప్పటిదాకా భయపెట్టడానికి, ఈ జీవి చూస్తేనే వాళ్ళకి, అంటే పాపిని చూసినా అసహ్యించుకునేంత
పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు ఉంటారు. అంటే ఈ పాప అంత నీచమైన వాడు అని మనం అనుకోవాలి, అంటే మహాపాపాలు చేసిన వాళ్ళు. అలా పాపాలు చేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి అరుస్తూ ఉంటే ఈ భయానికి ఇంకా నా ప్రాణం పోతోంది అని అర్థమవుతుంది. శరీరం అంతా కూడా ఈ ఊపిరి ఆడని పరిస్థితి, అంతా కూడా లోపల శ్లేష్మం అడ్డుపడడం, జఠరాగ్ని లోపల అది మందగించిపోతూ ఉంటుంది. ఆ అగ్ని సక్రమంగా ఉంటే మనం బాగానే ఉంటాం. అది మందగించిపోతున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి మార్పులు, రకరకాల ద్రవాలన్నీ లోపల వస్తూ ఉంటాయి. ఇలా ఉన్న తరుణంలో ఈ ప్రాణం ఏం చేస్తుందంటే, అమ్మ వీళ్ళు వచ్చారు, మనం ఎక్కడో ఒకటి దాక్కోవాలి అని సెల్ఫ్ డిఫెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడో అక్కడ ఏదో శరీర భాగంలో వేళ్ళు కొనల్లోనూ గోళ్ళలోనూ ఎక్కడో ఒకటి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందట. కానీ వాళ్ళ యమభటులకు ఉన్నటువంటి ఒక విద్య ఏంటంటే, మనిషి శరీరం చూడడంతోనే ఎక్స్రే జరుగుతుంది, ప్రాణం ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్గా పాశం వేసి దాన్ని లాగేయగలుగుతారు. అలా ఈ ప్రాణం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఆ పాశం వేసి దాన్ని యాంకర్ వేసి ఇలా లాగినట్టుగా దాన్ని లాగుతూ ఉంటే, మనం గతంలో చెప్పుకున్నట్టు అప్పుడు ఆ నొప్పిని తట్టుకోలేక ఆ ప్రాణాన్ని బయటికి వస్తున్నప్పుడు విపరీతమైనటువంటి 1000 తేళ్లు కొట్టినటువంటి ఆ నొప్పిని అనుభవిస్తూ ఉంటాడు. ఒక పక్కన ఈ భయంతో ఏదైనా అరుద్దామంటే గొంతేమో పెగలదు. చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లి, తండ్రి, బిడ్డ వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఉన్నటువంటి వాంఛలు, వాత్సల్యం, వదిలేసి వెళ్ళిపోతున్నానే అని చాలా బాధతో తన చేతిలో ఏది లేక అక్కడి నుంచి ఆ ప్రాణాన్ని బయటకి పెట్టేస్తారట. బయటకు లాగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇతన్ని యముడి దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడం కోసం మరి శరీరం లేదు కదా, ఈ శరీరం లేదు కాబట్టి అతనికి మనం గతంలో ఇప్పుడు చెప్తున్న కాండ అంతా కూడా ప్రేత కాండ. ఈ ప్రేత అనేటటువంటి ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. అందుకనే నరక యాతన, ఈ యాతనలు అనుభవించడానికి ఒక శరీరాన్ని ఇస్తారు. అసలు బయటకి తీసేసిన వాడు ఎంత ఉంటాడో, ఆ యాతనా శరీరం ఎంత ఉంటుంది అంటే కరెక్ట్గా ఎంత ఉంటుంది, అంగుష్టం అంత ఉంటుంది అంతే. ఈ అంగుష్టం అంత ఉన్న శరీరాన్ని తీసుకొచ్చి దాంట్లోకి ఈ జీవిని పెట్టి దాన్ని పాశాలతో కట్టి లాక్కుపోతూ ఉంటారట పైకి. ఈ యాతనా శరీరాన్ని పైకి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తూ మధ్యలో అనేక రకాలైనటువంటి భయాలు పెడతారు. నీకు భూమి మీద జన్మ ఇచ్చారు, నువ్వు ఏ రకమైనటువంటి పుణ్యకర్మలు చేయలేదు, పాపకర్మలే చేసుకుంటూ వెళ్ళావు ఇక్కడ, నువ్వు నీకు ముందుంది ముసళ్ళ పండగ అని యముడి దగ్గరికి తీసుకెళ్ళి ఈ పుణ్య పాపాలన్నీ కూడా యముడి దగ్గర విచారణ చేస్తారట. ఇది ఎంతసేపు పడుతుందండి ఇదంతా అంటే 6 గడియలు లేక 4 గడియలు, మినిమం 4 గడియలు లేదా 6 గడియలు. గడియ అంటే 24 minutes, ఓకే, మ్యాక్సిమం 2 hours కూడా ఉండదు అంతే. ఇదంతా కూడా ఈ ప్రాణం వెళ్ళిన తర్వాత టక్మని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఈ లోపల ఇవన్నీ చూపిస్తారు. యముడి దగ్గర పలానా శిక్షలు ఇతనికి వేయాలి అని చెప్పడంతోనే తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకొస్తారు, భూమిపైకి. మళ్ళీ ఆ యాతనా శరీరంతోనే అతను అక్కడ సంచరిస్తూ ఉంటాడట. దాన్నే మనం ప్రేత అంటాం. అందుకనే అంటే ఈ సమయంలో ఈ భూమి మీద పెట్టేటటువంటి 6 స్థానాలలో పిండ ప్రదానాలు చేయమన్నారు. ఈ కర్మలలో ఒక్కొక్క రోజు చేసేటటువంటి పిండ ప్రదానంతో ఆ యాతనా శరీరం ఉన్నటువంటి ఆ జీవి ఒక్కొక్క రోజు తలకాయ, కాళ్ళు, చేతులు అలా ఒక్కొక్క పిండం వల్ల ఒక్కొక్క అవయవాన్ని పొందుతూ ఈ దశదిన కర్మలలో ఒక మూరంత శరీరాన్ని పొందుతట. ఈ మూరంత శరీరం వస్తేనే ఆ పాపకర్మలన్నీ అనుభవించడానికి, నరకలోకంలో శిక్షలు పొందడానికి అతనికి ఒక అర్హత వస్తుంది. ఆ చిన్న యాతనా శరీరంతో అనుభవాన్ని ఇలా జరగబోతోంది అని యమదర్శనం మాత్రమే జరుగుతుంది అని మనకి గరుడ పురాణంలో చెప్తారు. ఇలా ఈ 10 రోజులలో చేసేటటువంటి కర్మల వల్ల ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత నరకాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఆ సమయంలో ఈ బంధువులు ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మరణిస్తున్న వ్యక్తికి ఇటువంటి భయాలు, ఇటువంటి బాధలు ఉంటాయనే నామ సంకీర్తనని చేయమన్నారు. చివరి రోజులు వచ్చాయి అంటే ముందర మనం మనం ఏడవకూడదుట. ఎందుకంటే పోయేవాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళ బాధ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పోయేవాళ్ళ యొక్క బంధువులు యొక్క ఆర్తనాదాలు వీళ్ళకి ఇంకా బాధను తెప్పిస్తాయి. అసలు ఇంకా ఆ యాతనా శరీరం తీసుకెళ్తున్నప్పుడు సూర్యరశ్మి కానీ, ఈ చంద్రుడి యొక్క శీతలత్వం కానీ,
రాత్రి పోయిన వాళ్ళకి కానీ ఉదయం పోయిన వాళ్ళకి కానీ తీవ్రంగా ఉంటుందట. అంటే ఒంటి మీద నిప్పు పోసేసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అంత తీవ్రమైన మంటతో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ బాధలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటే అవన్నీ చెవుల్లో వాళ్ళకి మళ్ళీ 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 వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పి ఇక్కడ నుంచి ఆ నరక లోకానికి వెళ్ళే లోపల చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మరణించిన వ్యక్తి మరణించబోయే సమయంలో విష్ణు స్మరణ, ఏదో భగవన్ నామస్మరణతో కనుక జరిగితే ఆ నామస్మరణ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి వినిపించకుండా కేవలం భగవంతుడి మీదకి ఆ దృష్టి ఏర్పడుతుంది అని మరి నామస్మరణని చేయమన్నారు. ఇది సహజ మరణం గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ యాక్సిడెంట్లు జరిగితే ఏం చేయాలి, అది కర్మ. సహజ మరణం అనేది ఒక యోగం. ఈ సహజ మరణం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మరణం అని. ఈ మరణంలో ఇందాక మనం చెప్పినట్టు ఈ దీంతో లాగుతారు, ప్రాణోత్క్రమణం చేస్తారు. లాగాలి అంటే నవరంధ్రాల్లోంచి ప్రాణం బయటకు పోతుంది. మనకి వేరే రకంగా ప్రాణం పోవడానికి లేదు, వేరే ఒక రకంగా ఉంది. కానీ అది అందరికీ దక్కే అదృష్టం కాదు. కపాల మోక్షము అంటారు. ఈ జనరల్గా ఈ కపాల మోక్షం ఎప్పుడు జరుగుతుంది అంటే దహనం చేసిన తర్వాత ఆ కపాలం పేలేదాకా ఆగి వచ్చేస్తారు కొడుకులు. కానీ మహాపుణ్యాత్ముడు ఎవరైతే ఉన్నారో ఈ 9 రంధ్రాల్లోంచి బయటికి రాకుండా ప్రాణం ఈ మాడు దగ్గర చీల్చుకుని బయటికి వెళ్ళిపోతుంది ఆ ప్రాణం. అలా వెళ్ళిన ప్రాణం మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టదు. అలా వెళ్ళిన జీవి మళ్ళీ భూమి మీదకి మళ్ళీ రాడు ఆ కపాల మోక్షం జరిగితే. అందుకుని సరే అప్పుడు జరగకపోయినా శరీరానికైనా కపాల మోక్షం జరగాలి అని అందరికీ అలా జరగదు కదా. అందుకని శరీరం కాలేదాకా ఉండి కపాల మోక్షం అని ఒక తృప్తిపడి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాణాలు వెళ్ళేదాన్ని బట్టి మనిషి యొక్క జీవనం అతను సక్సెస్సా లేకపోతే ఫెయిల్యూరా ఏంటని గమనించడానికి ఎత్తు పుణ్యాత్ముల యొక్క ప్రాణాలన్నీ కూడా ఇందా చెప్పినట్టు మహాపుణ్యాత్ములన్నీ కూడా కపాలంలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి కళ్ళల్లోంచి ప్రాణం వెళుతుంది, కొంతమందికి నోట్లోంచి వెళుతుంది, కొంతమందికి చెవిలోంచి వెళుతుంది. పాపాత్ముల యొక్క ప్రాణాలన్నీ కూడా కింద ఉన్నటువంటి మలద్వారం నుంచి మూత్రద్వారం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అని. అందువల్లే ఆ మరణించే సమయంలో మోషన్ అయిపోతారు. అంటే ఆ రూపంగా ఆ ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా పాపం చేసుకున్న వాళ్ళకి అది వస్తుంది అని అది గమనించడం కోసమే ఎక్కడి నుంచి ఎలా ప్రాణం వెళ్ళింది అని గమనించి దాని విధానంగా ఈ కొడుకు శ్రద్ధగా చేసేటటువంటి కర్మ వల్ల అలాగే ఆ జీవి యొక్క పుణ్యం వల్ల ఈ రెండూ కూడా బేస్ చేసుకుని అనుభవాన్ని పొందేటటువంటి ఒక శరీరాన్ని మనం మూరమాత్రంగా చెప్పుకున్నటువంటి ఒక యాతనా శరీరాన్ని వాళ్ళకి అందజేస్తారు అన్నారు. అందువల్ల మరణ సమయంలో ఇంత క్లిష్టతరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పాపం కూర్చుని ఏ పాపం చేశాంటారు నాయన అని చూస్తుంటే అన్ని పాపాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ అనుభవానికి కారణం ఏంటో అన్నీ తెలుస్తుంటాయి. కానీ ఎందుకు చేశాను ఇలాగా అని బాధపడడం తప్పితే లేదు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల బ్రతికుండగా మరణించే సమయానికి అలాంటి కష్టాలు లేకుండా సుఖంగా మరణించడానికి ఎటువంటి జీవనాన్ని మనం పెట్టుకోవాలి అనేది తెలుసుకుని ఆ జీవనాన్ని చేసుకోవాలి. అంటే మనం సుఖం 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 అనుకుంటాం కానీ అనుకున్నవన్నీ జరిగితే సుఖం కాదు. మనకి శాస్త్రాల్లో సుఖం అంటే మాటకు అర్థం ఏంటంటే ఎలా ఉండాలి అని మనకి ఒక ధర్మం చెప్తోందో అలా ఉండడమే సుఖం. నా మనస్సు ఇలా ఉండాలి అని అనుకుంటే అలా ఉంటే సుఖం అనుకుంటే మరి ఈ జీవనం అంతా కూడా సుఖం ఎప్పుడు దుఃఖమే. మనం అనుకున్నట్టు ఇది జరగదు. అందుకని పద్ధతులు ఏంటో తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారంగా ఒక జీవనాన్ని ఒక లైఫ్ స్టైల్ని పెట్టుకోవడం, క్యారెక్టర్ని పెట్టుకోవడం, బిహేవియర్ని పెట్టుకోవడం వీలైనంత వరకు మంచిగా. ఇక్కడేమి నువ్వంతా ఎప్పుడూ కూడా పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతూ కూర్చోవాలను లేకపోతే నువ్వు భేదగా ఉండాలని ఇలాంటి మాటలేమి ధర్మాలు చెప్పలేదు. నువ్వు ఆనందంగా ఉండు, కాకపోతే నీ ఆనందం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పక్కన ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. నేను చెట్లను పాడు చేసేస్తా, నీళ్ళని పాడు చేసేస్తా, దేన్ని పాడు చేయకు. ఎవరి ఆనందాన్ని చెడగొట్టకుండా నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పారు. ఈ ఆనందం అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో ఆ ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందరి ఆనందాలు ఒక రకంగా ఉండవు కదా. అందువల్ల ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆనందం ఏంటి మన దృష్టిలో అంటే పక్కవాడిని హింసించడమే ఆనందంగా ప్రవృత్తులు మారిపోతున్నాయి. అలా ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా మనకి కూడా అటువంటి దుర్గతులే చివరిలో వస్తాయి. అంటే మరణమే అలా ఉంది అంటే మరణం తర్వాత ఉండేటటువంటివి ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రేరణ మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అది మరణం ఆసన్న అంటే మరణం సమయంలో మరణం ఆసన్నమైనప్పుడు ఆ జీవికి ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా
క్లుప్తంగా మనకి ఇలా గరుడ పురాణంలో చెప్పారు. అంటే గరుడ పురాణం తెలుసుకుంటే మార్పు వస్తుంది అన్నారు కానీ నిజంగా ఇన్ని విన్న తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ అయితే భయం కలుగుతుంది ఎవరిలో అయినా. భయం కలిగిన తర్వాతే ఏం చెయ్యాలి అనే ఆలోచన మొదలవుతుంది. నాకైతే నిజంగా భయం అనిపించింది ఇదంతా వింటుంటే. అంటే భయంతో అన్నా అంటే మనిషికి భయభక్తులు ఉండాలి. అవును. అయితే భక్తితో అన్నా మారాలి, లేదా భయంతో అన్నా మారాలి. రెండిటికి మారడం అంటే ఖచ్చితంగా శిక్షని అనుభవిస్తాడు. ఎంత అమూల్యమైన జన్మ అండి ఇది. తీసుకొచ్చింది దేనికోసం, ఇక్కడ మనం వచ్చింది దేనికోసం అంటే మనం నిన్న చెప్పుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో, అది గరుత్మంతుడు మాట్లాడుతూ ఈ అదృష్టం ఎవరికి లేదు, భూమి మీద పుట్టే అదృష్టం. ఎందుకంటే ఎవరికి కూడా చేసిన కర్మలు అనుభవించడం తప్పితే కొత్త కర్మలు ఇక్కడ అనుభవించడానికి ఆస్కారం వేరే లోకాల్లో లేవు, భూమి మీదే ఉన్నాయి. అందుకనే భూమి మీద కూడా మనకి డివిజన్స్ చేస్తూ పుణ్యాత్ములందరూ ఎక్కడ పుడతారు అంటే తే సుభాగ్యా సుధన్యాశ్చ ఏషాం పితర జీవతి అని గోల్డెన్ స్పూన్తో పుట్టారంటారు. అలా గోల్డెన్ స్పూన్తో పుట్టేస్తారట. అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళకేమి కష్టాలు తెలియవు. బై బర్త్ వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ తర్వాత నీకు లైఫ్ పుట్టావు, కేవలం భోగాన్ని అనుభవిస్తావా లేదా ఇంకేదైనా నెక్స్ట్ కూడా ఏదైనా డిపాజిట్ అయినా చేసుకుంటావా అనేటటువంటిది ఉంటుంది. నేనేం చేయండి ఉన్నదంతా వాడేస్తాను, వాడేసిన తర్వాత మళ్ళీ నువ్వు బికార్ అయిపోతావు. 100 కోట్ల అధిపతి అయినా సరే సంపాదన చేయకుండా ఉన్నదంతా తరుగుతూ అనుభవిస్తూ కూర్చుంటే ఏడాదిలో ముష్టిపడైపోతాడు. ఈ అనుభవించే ప్రాసెస్ లో చాలా మంది చేస్తున్న తప్పు పాపాన్ని పోగు చేసుకుంటారు, జల్సాల పాలైపోయి. డెఫినెట్ గా కొత్త పాపాలు ఇంకా యాడ్ అవుతాయి, ఉన్నదంతా అరిగిపోతుంది, తర్వాత ఉండదు. అందువల్ల అలాంటి వాళ్ళు ఇక్కడ అంటే 3 రకాలుగా చెప్తే యక్షుల కింద, కిన్నెరుల కింద, కింపురుషుల కింద ఈ ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు అలాగా అంటే కేవలం భోగమే. ఇక్కడ ఇంకా ఏమాత్రము దుఃఖం ఉండదు. ఇంకా కొంచెం తక్కువ పాపం ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళేమో ఇలా ఐశ్వర్యవంతులు, అలాగే పెద్ద పెద్ద కుటుంబాలు అంటాం, చాలా పెద్ద కుటుంబాలు, చాలా గొప్ప స్థితిలో అలా వాంటి కుటుంబాల్లో జన్మని ఎత్తుతూ ఉంటారు. మరి ఈ పుణ్యవంతులు ఏమవుతారు అంటే వీళ్ళంతా కూడా ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. పుణ్యంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి భోగాన్ని అనుభవించాలి అని చేసే పుణ్యం, ఒకటి నేను అసలు ఈ పుట్టుక ఈ మరణం అనేటటువంటి సైకిల్ నుంచి బయటికి రావాలి నేను అని జ్ఞానం ఉంటాం కదా, ఆ జ్ఞానం కోసం చేసే పుణ్యం. ఈ 2 పుణ్యాలు తేడా ఉంది. మళ్ళీ ఈ భోగాన్ని అనుభవించడం కోసం చేసే పుణ్యం అంటే ఒక ఇంట్లో ఒక శ్రీమంతురాలు ఉంటారు, వాళ్ళు భర్తలకేమీ సంపాదన తప్పితే పూజలే ఉండవు. కానీ భార్యలు ఏం చేస్తారంటే అనేక పూజలు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మేము అంత ఆనందంగా ఉన్నామో ఈ లైఫ్ లాంగ్ ఈ ఆనందం మాకు ఇలా ఉండాలి, ఐశ్వర్యం మాకు ఉండాలి, మా పిల్లలకు ఉండాలి, ఆ పిల్లలకు ఉండాలి. ఇంకొంచెం అప్డేట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ జన్మలో కూడా మేము ఇలాగే ఉండాలి, మాకు ఇలాంటి జన్మే రావాలి, ఎందుకంటే మేము సౌఖ్యంగా ఉన్నాము అని కోరుకునే పుణ్యం. అంటే వీళ్ళ పుణ్యకర్మ అంతా దేనికోసం ఉంది, సుఖం భోగాన్ని అనుభవించడం కోసం ఉంది. అది తప్ప అంటే కాదు, అదొక రకమైన మైండ్ సెట్. ఇంకో రకమైన పుణ్యాత్ములు ఏం చేస్తారు, వాళ్ళు ఏ పుణ్యం కర్మ చేస్తున్నా ఈ పుణ్యకర్మ యొక్క ప్రభావం మాకు ఇంకో జన్మ లేకుండా చేయాలి, జన్మరాహిత్యాన్ని తీసుకుని రావాలి. ఎన్నో పాపాలు చేశాం కదా, ఈ పుణ్యకర్మ ఆ పాపాన్ని తొలగించాలి. అప్పుడు అలా ఆటోమేటిక్గా ఈ పుణ్యం ఆ పాపాన్ని తొలగిస్తూ ఉంటే 2 మైనస్ అయిపోతూ ఉంటాయి అని చేస్తారు. భగవంతుడు ఎంత వైచిత్రి ఉందంటే భగవంతుడికి ఇప్పుడు ఇందాక ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎవరైతే భోగం కోసం పుణ్యం చేస్తున్నారో వాళ్ళని ఇలా ధనవంతులు, శ్రీమంతులు, ఒక పలుకుబడి ఉన్న వాళ్ళ కుటుంబాల్లో పుట్టిస్తారట. మరి వీళ్ళు పుణ్యమే చేశారు కదా, మరి వీళ్ళలా పుడతారా అంటే పుట్టారు. వీళ్ళలా పుడతారు అంటే సాత్విక జీవనం, దైవపరంగా ఆలోచనలు చేసుకుంటూ ఓ దైవారాధన, క్షేత్రాలు, తీర్థాలు అక్కడక్కడ ఉండేలాగా ఎల్లప్పుడూ అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా వేరే అవకాశం లేకుండా దేవుడితోనే కాంటాక్ట్ అయ్యేటటువంటి జన్మలు, అలా ఈ పుణ్యాత్మలు పుట్టిస్తారట. వీళ్ళకేమో డబ్బు ఉండదు. మరి డబ్బే సుఖం అంటే కాదు, పుణ్యం ఇచ్చేది డబ్బేనా అంటే కాదు. వీడు ఈ దృష్టితో ఉన్నాడు కాబట్టి వాడికి అది కావాల్సిన జన్మని ఇస్తాడు, వాళ్ళు ఆ దృష్టితో ఉన్నారు కాబట్టి ఆ జన్మని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇలా పుణ్య పాపాలను రెండింటిని ఇస్తారు. అంటే మనం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా ఈ రకంగా మనకు ఉంది కాబట్టి అసలు మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం, అసలు మన గోల్ ఏంటి, మనం ఇప్పుడు వచ్చాము, వచ్చిన తర్వాత మనం చేయాల్సింది అంటే ఈ అవకాశం మళ్ళీ ఇంకోసారి వస్తుందా అంటే రాదు. ఒకసారి రావడమే కష్టం. ఇది ఎన్నో జన్మలు ఎత్తితేనే లభిస్తుంది మానవ జన్మ.
ఇది మనం సక్రమంగా యూటిలైజ్ చేసుకో, అనుభవించు. తప్పుగా అంటే సుఖాన్ని అనుభవించడానికి రకరకాల ప్రతి దగ్గర గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది కదా, ప్రతి దగ్గర ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఆహారాన్ని స్వీకరించే దగ్గర నుంచి, ఒక సినిమాని చూసే దగ్గర నుంచి, లేదా ఒక గేమ్ ఆడే దగ్గర నుంచి, ప్రతి దగ్గర కూడా గుడ్ వేలో వెళ్ళి నీ సుఖాన్ని అనుభవించు. బ్యాడ్ వేలో బాగా అలవాటు పడిపోయింది మనసు, నాకు అలా వెళ్ళాలనిపిస్తుంది అంటే దాన్ని కంట్రోల్ చేసుకో. కంట్రోలింగ్ అనేది ఇప్పుడు అసలు మనకి మన పిల్లల దగ్గర నుంచి మనం నేర్పించట్లా. అడిగితే అడిగినట్టు దాన్ని చేయడం. పూర్వం అడిగిన దాన్ని మంచి అయితే చేసేవారు, లేకపోతే ససేమిరా కాదని చెప్పేవారు. మరి ఇప్పుడు మనం ఎంతమంది పిల్లలకి నో అని చెప్పగలుగుతున్నాం? లేదు, నో అనే పదమే లేదు. వాళ్ళు ఏం అడిగితే చేయడం, అంతా వాళ్ళ సుఖం చేయడం. ఇంకా మనం మన స్వార్థానికి వాళ్ళకే ముందుగా ఇది చేస్తే ఇది ఇస్తారా నీకు, పాస్ అయ్యావంటే ఇది కొనిస్తారా నీకు, మనం లంచాలు అలవాటు చేస్తున్నాం. అంటే రాను రాను ఈ కలియుగం యొక్క పరిస్థితి పుట్టుక నుంచి, పెంపకం నుంచి అన్ని దానికి అనుగుణంగా మారినప్పుడు అసలు పుణ్యం గురించి, పాపం గురించి ఇప్పుడు చెప్తే ఎవరు వినే పరిస్థితిలో ఉంది? అంటే అసలు వినే పరిస్థితే లేదు. కానీ అంత మాత్రాన్ని ఇది అబద్ధమా అంటే మనకు కనిపిస్తోందిగా, ప్రతి విషయంలోనూ మనం అనుభవిస్తున్నాం. ప్రతి విషయంలోనూ అంటే ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. మరి మనం చేస్తున్న ఈ పాపం అనే యాక్షన్ కి రియాక్షన్ అలా ఉంటుంది. ఎక్కడ అనుభవిస్తామండి అంత అంటే, ఇక్కడ అన్ని అనుభవిస్తే ఆల్రెడీ చేసిన దాని అనుభవం ఎక్కడిది? ఆల్రెడీ చేసి అనుభవించడానికి వచ్చావు, ఫస్ట్ ప్రయారిటీ దాని మీదే ఉంటుంది. ఇప్పుడు యాడ్ అవుతుంది తప్పితే ఇమీడియట్ రాదు. అందుకనే గుడ్ చేసి మేము అన్ని పాపాలు చాలా చేస్తున్నారని వాళ్ళకి ఏం అవ్వట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం చాలా మంది చూసి. ఏం అవ్వట్లేదు అంటే ఇది ఇమీడియట్ దీన్ని అనుభవించడానికి వస్తే ఆల్రెడీ ఏది అనుభవించాలని ఇక్కడికి వచ్చాడో అది మళ్ళీ ఫార్వర్డ్ అయిపోతుంది. అది ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు అంటే ఆగామి, సంచితం, ప్రారబ్ధము అని 3 రకాలు పాపాలు. ఈ పాపమైనా పుణ్యమైనా ఈ ఆగామిక ఈ సంచితం ఏదైతే ఉందో ఆ సంచితాన్ని, ప్రారబ్ధాన్ని అనుభవించడం కోసం వస్తారు. ప్రారబ్ధాన్ని డెఫినెట్లీ అనుభవించాల్సిందే. అది వేరే రకంగా నేను పుణ్యాలు చేశాను, ప్రాయశ్చిత్తాలు చేశాను అంటే ప్రారబ్ధం పోదు. దానికి ప్రయారిటీ ఇస్తారు. అంటే గత జన్మల్లో చేసినటువంటి పాప పుణ్యాలు అనుభవమే ఇప్పుడు ప్రయారిటీ. అందువల్ల ఇప్పుడు నేను చాలా పాపాలు చేశాను అయినా నేను సుఖంగా ఉన్నాను అంటే ఇప్పుడు చేసిన దానికి ఎఫెక్ట్ ఇమీడియట్ ఇప్పుడు నీకు రాదు. ఇది మళ్ళీ నెక్స్ట్ నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్రెడీ చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి నీ పాపాలు చేసినా నీ పుణ్యాన్ని అనుభవించే టైం స్పేస్ లో ఇప్పుడు ఉన్నావు కాబట్టి పుణ్యాన్ని అనుభవిస్తావు. కొంతమంది ఎన్నో పుణ్యాలు చేస్తారు కానీ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు, మేము ఎన్ని పూజలు చేస్తున్నాం అండి, కనిపించిన ప్రతి ఒక్కరికి మా ఆయన ఎప్పుడు ఎవరికి ఇది కాదనకుండా ఎంతో హెల్ప్ చేశాడు. కానీ అతి తక్కువ కాలంలో ఆయనకి ఎంతో అనారోగ్యాలు తీసుకొచ్చి భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఇది జరిగింది అని అంటే అతను లైఫ్ స్పాన్ అంతే ఉంది. ఆ లైఫ్ స్పాన్ లో అతను చాలా గొప్పగా యూటిలైజ్ చేసుకున్నాడు దాన్ని. అంటే ఇన్ని పుణ్యాలు మనకు కనిపిస్తున్నాయి కదా, మనకు కనిపించే ఇన్ని పుణ్యాలు కూడా ఆయన ఆ లైఫ్ స్పాన్ లో చేసేసాడు. అంటే నెక్స్ట్ జన్మకి మళ్ళీ యాడ్ చేసేసుకుని వెళ్ళిపోయాడు. కాకపోతే మనకు అది బాధగా ఉంటుంది, సగంలో వెళ్ళిపోయాడే, ఇన్ని కష్టాలు పడ్డాడే, శరీరంగా కష్టాలు పడ్డాడే అని. ఈ కష్టాలు, ఈ పుణ్యం ఎఫెక్ట్ వల్ల ఆ కష్టాలు పోతాయి అని మనం అనుకోకూడదు. పడాలి అని ఏదైతే ఒక పాపాన్ని తీసుకొచ్చామో ఆ పాపంతో ఆ మరణ సమయంలో ఆ కష్టాలు అనుభవిస్తున్నాడు, అక్కడతో అకౌంట్ క్లోజ్. ఈ కొత్తగా అతను ఎర్న్ చేసిన ఈ పుణ్యం భారీ స్థాయిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అతనికి మళ్ళీ ఉత్తమమైనటువంటి గతులు లభిస్తాయి అని ఈ పాప పుణ్యము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని బలంగా మన చిన్నప్పటి నుంచి మనకి భారతదేశంలో నాటారు. ఇప్పుడు నాటే పరిస్థితి ఎక్కడ? అసలు అంత నాటే ఫార్మింగ్ చేసే అంత తీరిక మొదటి తల్లిదండ్రులకు ఉందా? లేదు, పిల్లలకు అసలు లేదు. చెప్పినా ఇది చిన్నప్పటి నుంచి రావాల్సిన విషయాలు. ప్రతి దగ్గర కూడా అలా చేయకూడదు, ఇలా చేస్తే ఇది మన పళ్ళు దగ్గర నుంచి కూడా పళ్ళు కడిగి ఇవ్వకూడదు, కడిగి ఇవ్వాలి, ఊరికి అలా ఇవ్వకూడదు, కడగాలి, కడిగి ఇవ్వకపోతే నీకు ఇలా వస్తుంది, ఫలానా దోషం వస్తుంది, ఫలానా దోషం, ప్రతి దగ్గర దోషం చెప్పేవారు. రాత్రిపూట తల దువ్వుకోకూడదు, దువ్వుకుంటే నీకు ఫలానా దోషం. అంటే ఇప్పుడు ఎందుకు చేయాలి, ఎలా ప్రూవ్ చేయి అనేటటువంటి ఒక క్వశ్చనింగ్ వస్తుంది. అన్నీ మనకి ప్రూవ్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే ఇన్స్టాంట్ గా ఇప్పుడు కరెంట్ ఇలా ముట్టుకుంటే షాక్ ఇప్పుడే కొడుతుంది తప్పితే అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత కొట్టదు, అది ఇన్స్టాంట్. కానీ ఈ పాప పుణ్యాలు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం మోసుకొచ్చిన వాటిని అనుభవించే తరుణంలో ఉన్నాం. అదే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. కొత్తగా యాడ్ అయిందేమో యాడ్ అవుతుంది. కొన్ని సివియర్ పాపాలు ఉంటాయి, కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే ఒక సర్పం, దేవతా సర్పం, చాలా గొప్ప సర్పం అది. ఆ సర్పాన్ని మనం చంపేశాం. ఆ చంపిన యొక్క తీవ్రత అంటే
ఇంటెన్షన్ దాన్ని చంపావా, లేకపోతే ఏదో ప్రమాదవశాలు చంపావా, సరే చంపుతుంటే ఒక దెబ్బ ఏంటారు అన్నవా అనే దాన్ని బేస్ చేసుకుని ఆ పాపం అనేది ఒక తీవ్రతరంగా వస్తుంది. తీవ్రతరంగా వచ్చినప్పుడు ఈ పాపం కొన్ని లక్షల జన్మలు వెళ్ళాలన్నా సరిపోదు. కొన్ని లక్షల జన్మలు మనం ఎత్తినా ఈ పాపమే అనుభవించాలి, అంత సివియర్గా ఉంది ఆ పాపం. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక బాటిల్లో నీళ్ళు పోసి ఇంకా 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 నీళ్ళు పోసేస్తుంటే బాటిల్లోంచి అది పక్కకి బయటకు వచ్చి ఆ పక్కకి ఎలాగైతే పడుతుందో, ఈ వంశంలో మనం చేసిన ఈ పాపం కూడా మనకే కాకుండా వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంక్రమిస్తూ ఉంటుంది. అది సంక్రాంతి దోషం అంటారు. వంశపారంపరంగా వస్తుంది మీకు దోషం అంటాం కదా, అదే తీవ్రంగా చేసేసారు. అంటే వాళ్ళు అనుభవించాలంటే ఎన్ని జన్మలైనా సరిపోదు. అటువంటిది అందరూ షేర్ చేసుకుంటారు. రక్తమాంసాలు, ఆస్తులు ఎలాగైతే కింద వాళ్ళు షేర్ చేసుకుంటున్నారో అటువంటి పాపాన్ని షేర్ చేసుకోవడానికి పెడతారు. అయినా సరే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు కింద వాళ్ళకే వెళుతోంది అంటే ఈ జన్మలో కూడా కొన్ని అనుభవించాల్సి వస్తుంది. అలా కొన్ని అనుభవాలు ఆ పాపం వల్ల కొన్ని వస్తాయి తప్పితే, నేను అలా ఏదో సర్ప చేశానండి, నాకు పిల్లలు లేకుండా పోయారు, అలా పిల్లలు సడన్గా అర్ధాంతరంగా పోయాడు అనుకుంటాడు. దానికి ఇది మాత్రమే కాదు, ఇది కూడా దాంట్లో చిన్న దోషం. కానీ దానివల్ల వచ్చే పరిణామాలు చాలా ఇంకా తర్వాత జన్మలో అనుభవించాల్సి ఉంది. మరి వీటి అన్నిటికీ ఎలా పోతుంది, అది కూడా ఈ మానవ జన్మలోనే. అంటే ఆ పాపాన్ని పోగొట్టుకుంటే మార్గాన్ని కూడా ఇక్కడే చూపించారు. పాపాన్ని పోగొట్టుకోవాలంటే ముందర అహంకారం, అందుకనే లైఫ్ స్టైల్ మారాలి అని చెప్పిన కారణం ఏంటంటే, అహంకారం లేని వాడికి పాపాలు అంటాం. అహంకారం వల్లే పాపాలన్నీ కూడా మన దగ్గరికి చేరుతూ ఉంటాయి. పుణ్యమైనా దానివల్లే చేరుతుంది, పాపమైనా దానివల్ల జరుగుతుంది. అందుకని చాలా వినమ్రతతో, వినయం అనేటటువంటిది ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్. ఈ బేసిక్ క్వాలిఫికేషన్స్ వల్ల ఈ అహం నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది అనేటటువంటి ఇంటెన్షన్ మైండ్లోంచి పోతే పాపం కానీ పుణ్యం కానీ రెండు తనకే అంటాం. అలా ఇక్కడ జీవించగలగాలి తెలివిగా. తప్పితే నేను ఏదైనా అన్ని పుణ్యాలే చేస్తానంటే దానికి చెప్తారు ఎన్ని రకాల పాపాలు అంటే, కూర తరిగితే కూడా దానివల్ల చాలా జీవహింస జరుగుతుంది. పొయ్యి వెలిగిస్తాం, ఆ బ్యాక్టీరియా ఉంటుంది, అది అంటుకుపోతుంది, అది పాపమే. ఇల్లు ఊడ్చేటప్పుడు ఎన్ని జీవరాశులు పోతాయి మన కంటికి కనిపించినవి. పాపం చేయకుండా ఏ మనిషి మాట్లాడితే పాపం. అందుకనే కొన్ని మతాల వాళ్ళు మూతికి గుడ్డ అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడుతూ ఉంటే కొన్ని జీవరాశుల మధ్యలో ఉన్నట్టు చచ్చిపోతుంటాయి. అంటే ఇంత జీవహింసే, మరి దీనివల్ల పాపం రావట్లేదా? అందువల్ల ఈ అల్ప పాపాలు అంటే నువ్వు బ్రతకడానికి, నువ్వు ఒక పుణ్యకర్మ చేయడానికి చిన్న వాటికి ఇక్కడే ప్రాయశ్చిత్తం అవుతాయి. అంటే మనం ఈ ఇంటెన్షనల్లీ మనం దీన్ని చంపుదామని మాట్లాడతాం. మనం ఒక నా జన్మని నేను సార్థకత్వం చేసుకోవడం కోసం నేను జీవించాలంటే మరి నేను భోజనం చేయాలి కదా. అందుకుని నేను భోజనం చేస్తున్నాను. అందుకని ఈ దోషాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి దోషాలన్నీ కూడా భగవంతుడా నాకు అంటకుండా చెయ్యి అని మన భగవంతుని శరణాగతి భావంతో అడిగాము. మనకు అహంకారం దూరమైంది. ఎప్పుడైతే అహంకారం దూరమైందో పాపం మనకు అంటదు ఫస్ట్. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని బయట మనకి ఈ చిన్న చిన్న క్రిములు కీటకాలకి పెట్టమన్నారు, భూతబలి అని. అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియని చేసిన ఈ పాపం మనకు కావాలని చంపట్లేదు, మన జీవనం కోసం చేయాల్సి వస్తుంది. జీవనంలో భాగంగా నేను అది కూడా చేయడంలో కూర్చుంటానంటే మన శరీరాన్ని మనం చేసుకుంటే అది కూడా పాపమే. ఇన్ని పాపాలు మరి ఏ పాపం నుంచి తప్పించుకోగలుగుతాం? తప్పించుకోలేం. కాబట్టి ఇటువంటి పాపాలని పోగొట్టుకోవడానికి ఒక లైఫ్ స్టైల్ పెట్టి ప్రతిదీ కూడా దేవుడికి నివేదన చేయి ఫస్ట్. తర్వాత ఆహారాన్ని కొంచెం మనం అందుకనే అన్నం తింటున్నప్పుడు చివరిలో మొత్తం ఒక గింజ కూడా మెతుకు కూడా మిగలకుండా తినేయకూడదు అంటారు. కొంత భాగాన్ని వదలాలి, ఎక్కువ పడేయకూడదు. జస్ట్ ఇంత ఒక చిన్న ముద్దైనా పక్కకు పెట్టాలి. ఆ పెట్టినటువంటివి వేస్టేజ్ రూపంగా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్రిములు కీటకాలు అవి తినడం వల్ల ఇక్కడ పాపం అక్కడ పుణ్యం కింద లెవెల్ అవుతూ ఉంటుంది. అలాగే కనీసం మన రోజులో మనం సంపాదించే డబ్బులో ₹1 తినే అన్నంలో ఒక ముద్ద ఆకలిగా ఉన్న వాళ్ళకి, అవసరంతో ఉన్న వాళ్ళకి పెట్టాలి. దానివల్ల లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే మార్పు వచ్చిందో చాలా సాఫ్ట్గా జీవిస్తాడు, కావాలని ఎవరిని పెట్టడు. ఎప్పుడైనా పొరపాటున జరిగింది అనుకోండి, మనం కూడా అంతే కదా, ఆఫీస్లో చాలా ఒబీడియన్సీగా చాలా నిబద్ధతతో చేసే ఒక ఉద్యోగస్తురాలు ఉంటుంది. ఎప్పుడో పొరపాటున చిన్న తప్పిదం జరుగుతుంది, దాన్ని కన్సిడర్ చేస్తారా? కానీ ఇంకోళ్ళు ఉంటారు, ఎప్పుడు కూడా అసలు కేర్లెస్, ఒక డిసిప్లిన్ ఉండదు, ఇంకోటి ఉండదు. తను చేసేటటువంటి ప్రతి చిన్న పనిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలా ఇంత లైఫ్ స్టైల్లో చక్కటి బిహేవియర్, చక్కటి మాట తీరు, చక్కటి ఆలోచన సరళి పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పాపాలు కాదు, పెద్ద పెద్ద పాపాలు కూడా చిన్నగా పరిగణించి పక్కకి తీసేస్తారు. భగవంతుడి యొక్క సృష్టి అలా జరిగింది అని గరుడ పురాణంలో మనకు చెప్పారు. మొత్తానికి మొదట్లో భయపెట్టేశారు, తర్వాత అలా జరగకుండా ఉండాలంటే ఇలా ఉండాలి,
ఇలా ఉండాలంటే ఇబ్బందే, కానీ ముందు నుంచి ఆచరిస్తే Yes. ఇలా ఉంటుంది. నిజంగా ఎంత చక్కగా వివరించారండి, ఒకదాని తర్వాత ఒకటి. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి